మీరు కొత్తగా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? మీ ఇన్‌స్టిట్యూట్‌ని గ్లోబల్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలనుకుంటున్నారా? మరియు మీ స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్‌ని కూడా పెంచుకుందామనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఇన్‌స్టిట్యూట్‌కి ఐఈబీ అక్రిడిటేషన్ తీసుకోండి. మీ ఇన్‌స్టిట్యూట్‌ని ఐఈబీ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చుకోండి. థాంక్ యూ. హలో ఎవరివన్, మీరు కొత్తగా ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా మనం ఫైనాన్స్ కంపెనీ రన్ చేసుకోవాలంటే బేసిక్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్, బిజినెస్ ప్రొఫైల్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్, లిమిటెడ్ రిజిస్ట్రేషన్, ప్రైవేట్ లిమిటెడ్లో చాలా రిజిస్ట్రేషన్ మనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకుంటారు. మెయిన్గా మనం తీసుకునేది మనీ లెండింగ్ లైసెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి మనం సెక్టర్లో మనం తీసుకుంటే 10 CR మనకి క్యాపిటల్ అమౌంట్ ఉండాలి. ఆర్బీఐ అప్రూవ్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రం అప్లికేషన్ చేసుకుంటే అది అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్, పేమెంట్ సెక్టర్, బ్యాంక్ వచ్చేసి 100 CR to 500 CR కంపల్సరీ మనకి డిపాజిట్ అమౌంట్ ఉండాలి. సార్ మీరు చెప్పేది 100 CR ఉంది, 500 CR ఉంది, 10 CR ఉంది అంటారు. మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, తక్కువ అంటే లో ఇన్వెస్ట్మెంట్ మనము తీసుకొని ఫైనాన్స్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాంటి వారి కోసం ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మరికొందరు వచ్చేసి కొంతమంది గోల్డ్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి వెహికల్స్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఇట్లా మార్గేజ్ చేసుకొని కానీ పర్చేజ్ చేసుకొని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది సేఫ్ సైడ్గా ఉండాలంటే కంపల్సరీ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఈ ఫైనాన్స్ ఆఫీస్కి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈ ఫైనాన్స్ కంపెనీ యొక్క బిజినెస్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ గైడెన్స్ కానీ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చే మరి కాల్ చేయండి. మా ద్వారా పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.